అందరికీ ప్రైజ్ గల. కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ తలలు వంచినట్లయితే ప్రార్థన ద్వారా ప్రారంభించుకుంది. మహాగణుడ, మహోన్నతుడ, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. రాజుల రాజా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవాయిదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున వేకువజామున నీ పాదముల చెంత చేరి తండ్రి అని నేను స్తుతించుటకు నువ్వు చూపిన నీ కృప మాధైశ్వర్యమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవ, ఎందరైతే వాక్యం వినుటకు ఆసక్తి కలిగి వచ్చి ఉన్నారు, ప్రతి బిడ్డను నీవు దర్శించమని అడుగుచూ ఉన్నాను. ఇది నాన్న సూటిగాను తేదగాను లేఖనముల ద్వారా నీ వారితో మాట్లాడమని అడుగుచు, నీ నామమే ఇక్కడ ఆది నుంచి అంతము వరకు అధ్యక్షత వహించమని అడుగుచు, పరాజయ రక్షకుడైన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనం చెప్పుకొనబోయేటువంటి అంశము, నీ నాలుక నేను ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉన్నదా, లేకుంటే శాపం నాకు గురి చేయించు ఉన్నదా? దేవుని వాక్యము తెలియజేయచ్చు ఉన్నది. ఈ దినాన నీవు బాగుపడాలన్నా నీ నాలుకలోనే ఉన్నది. నువ్వు శపించబడేటువంటి వ్యక్తివై ఉండాలన్నా నీ నాలుకనే ఉన్నది. ఈ దినాన నీ నాలుక ఎలాగ ఉన్నది ఒకసారి పరిశీలించు. రండి, ఈ దినాన దేవుని వాక్యమును చూస్తూ లేఖనములను పరిశీలిద్దాము. సామెతలు 18వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యము తెలియజేయుచున్నది, జీవ మరణములు దేని వశమై ఉన్నాయంట? నీ నాలుక వశమై ఉన్నది. ఇదేనా నా తండ్రి నీ ఎదుట 2 వరములను ఉంచి ఉన్నాడు. మొదటిది జీవము, రెండవది మరణము. నువ్వు దేనిని కోరుకునేటువంటి వ్యక్తివై ఉన్నావు, నువ్వు దేనిని ఎంచుకునేటువంటి వ్యక్తివై ఉన్నావు. ఆ చాయిస్ తండ్రి దినాన నీకే వదిలేసినటువంటి వాడై ఉన్నాడు. వాక్యాన్ని చూచినప్పుడు వాక్యము తెలియచేయచ్చు ఉన్నది, మనిషి చేతిలో కత్తి ఉంటే ఆ కత్తి మానవుని గాయపరిచేటువంటిదై ఉంటుంది. అయితే ఈరోజు మానవునికి ఉన్నటువంటి నాలుకతోటి మనిషి యొక్క హృదయాన్ని గాయపరచగలుగుతున్నటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. చూడండి, కత్తికి నాలుకకు ఎంత డిఫరెంట్ ఉంది. కత్తి అయితే పై శరీరమునే గాయపరచగలుగుతేమో, కానీ నాలుక అయితే హృదయమును కూడా గాయపరిచేటువంటిది ఉన్నది, నొప్పింపజేసేటువంటిది ఉన్నది. అయితే అదే నాలుక విరిగిన హృదయాన్ని కూడా బాగు చేసేటువంటిదై ఉన్నది, కట్టేటువంటిదై ఉన్నది. ఇది నాన్న నీ నాలుక ఎలా ఉన్నది ఒకసారి ప్రశ్నించుకో. ఈ దినాన నీ నాలుక ద్వారా ఆశీర్వాదాన్ని విడుదల చేస్తున్నావా, లేకుంటే శాపాన్ని విడుదల చేయించున్నావా? దేవుని సంగమా, దేవుడు నీకు నాలుకను ఇచ్చింది ఆయనను స్తుతించడానికి, నలుగురిని ఆశీర్వదించడానికి, కానీ నిన్ను నీవే శపించుకునేదానికి కాదు. రండి, ఈ దినాన మరికొన్ని వాక్యముల ద్వారా దేవుని లేఖనాలను మనము చూద్దాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగో మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. చూడండి, దేవుని వాక్యము తెలియజేయుచున్నది, ఈ దినాన నీ హృదయం ఏదైతే నిండి ఉన్నదో దానినే మాట్లాడేటువంటిదై ఉన్నది. ఈ దినాన నీ హృదయం ఏ విషయములతోటి నిండి ఉన్నది? కక్షతోటి నిండి ఉన్నదా, బాధతోటి నిండి ఉన్నదా, లేకుంటే భయముతోటి నిండి ఉన్నదా? ఏ విషయములతోటి ఈ దినాన నీ హృదయం నిండి ఉన్నది ఒక్కసారి ఆలోచించు. ఈ దినాన నీ హృదయం నిండిన దానిని బట్టి నీ నోటి మాటలు బయటకు వచ్చేటువంటివై ఉన్నవి. అందుకని దేవుని వాక్యం తెలియచేస్తున్నది, నీ నాలుక ఒక వ్యక్తిని బాధపరిచేటువంటిదై ఉన్నది. చూడండి, అలాగే మరొక వాక్యమును చదువుకున్నాం. రండి, ఎఫెసీయులకు 4వ అధ్యాయం 29వ వచనం చదువుకున్నాం. వినువారికి మేలు కలుగునట్లు అవసరములను బట్టి క్షేమ వృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష అయినది ఏదైనాను మీ నోటి నుండి రానియకుడి. హల్లెలూయా. చూడండి,
దేవుని వాక్యము తెలియచేయచ్చు. ఇది నీ నోటి మాట ద్వారా ఒక వ్యక్తి జీవితాన్ని నిర్మించగలిగేటువంటిది అయి ఉండాలి. అంటే పడిపోయిన ఆ వ్యక్తి జీవితాన్ని, స్థితిని కట్టేటువంటిది అయి ఉండాలి నీ నోటి మాట. దేవుని వాక్యము అదే తెలియచేయచ్చు ఉన్నది. ఇది నీ నోటి మాట ద్వారా ఒక వ్యక్తిని నీవు స్థిరపరిచేటువంటి వ్యక్తిగానే ఉండాలి. కానీ పడిపోయేటువంటి మాటలు, రొట్టిల్లేటువంటి మాటలు నువ్వు మాట్లాడనే కూడదు. హల్లెలూయా. రోజు నీ నోటి మాట ఎలాగో ఉన్నది ఒకసారి ఆలోచించు. అలాగే ప్రియమైన దేవుని సంగమా, రండి మరొక వాక్యమును మనము చూద్దాము. యాకోబు 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక నోటి నుండి ఆశీర్వాద వచనమును శాప వచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యము తెలియజేయుచున్నది. ఒక నోటి నుండి శాప వచనములు బయలు వెళుతున్నవి, ఆశీర్వాద వచనములు బయలు వెళుతున్నవి. ఇలాగా ఉండకూడదు అని దేవుని వాక్యము మనకు తెలియచేయుచున్నది. ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ రాయబడి ఉంటది, నీవు వెచ్చగానైనా ఉండు లేదా నులివెచ్చనైనా ఉండు, నీవు 2 తలంపుల మీద ఉన్నావు, అది నీకే ప్రమాదకరం. నీ విధాన ఎలా ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యము ఇక్కడ తెలియచేయచ్చు అన్నది. ప్రభువును స్తుతించినటువంటి నాలుకతోనే నువ్వు మరలా దుర్భాషమైనటువంటి మాటలు, తప్పుడు మాటలు హెచ్చించుకున్నావు. ఇది మన మధ్యలో ఎంతమంది లేరు ఆదివారం రోజు సంఘానికి వచ్చి దేవుణ్ణి స్తుతిస్తారు, తర్వాత సోమవారం నుంచి అదే నోటితోటి తమ ఇష్టానుసారముగా మాట్లాడుతారు, తమ ఇష్టానుసారముగా తిట్టేటువంటి వారై ఉంటారు. ఇది అది నీకు మంచిది కాదు. దేవుని వాక్యము ఇది నిన్నే హెచ్చరించు ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, నీ నాలుక ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచించు. నీ నోటి మాట ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచించు. అలాగే అండి, అది మరొక వాక్యమును మనము చూద్దాము. యాకోబు 3వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. అనేక విషయములలో మన మందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీన మందించుకొన శక్తిమంతుడగును. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యము తెలియచేయుచున్నది. దినాన్ని నీ నాలుకను నీవు అదుపులో ఉంచుకొనగలిగిన ఎడల ఎంత మంచిది. నీ నాలుకను నీవు నీ అదుపులో ఉంచుకుంటే నీ శరీరమును మొత్తము నీవు అదుపులో ఉంచుకొనగలుగుతావు. దేవుని వాక్యమే తెలియజేయచ్చు ఉన్నది. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చు ఉన్నటువంటి వారమై ఉన్నాము. ఎవడైనను మాట తప్పని ఎడల, చూడండి, మనము మన ఎదుటి వారికి కావచ్చు, పక్క వారికి కావచ్చు, ఒక మాట ఇస్తాం, ఇదిగో నేను నీ పట్ల ఈ పనిని జరిగిస్తాను, ఇదిగో నేను నీకు ఫలానా సమయమునకు నేను నిన్ను ఆదుకుంటాను అని మాట ఇస్తాం. బాగానే ఉంది, కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకొనగలుగుతూ ఉన్నాను ఒకసారి ఆలోచించాం. దేవుని వాక్యము అదే తెలియచేయుచున్నది. ఇచ్చిన మాటను తప్పని ఎడల ఆ వ్యక్తి ఎలాంటి వాడవుతాడంట? శక్తిమంతుడైనటువంటి వాడు. చూడండి, ఇదేనా మన నోటి మాట ఎలా ఉన్నది ఒకసారి ఆలోచించు. దేవుని వాక్యము తెలియచేయుచున్నది. చివరిగా దేవుని సంగమా, ఈరోజు నీ నోటి మాట ఎలా ఉన్నది? ఇదినాన దేవుని మందిరంలో ఉన్నటువంటి నీవు ఒక నిర్ణయం తీసుకొనగలిగితే ఎంత మంచిది. ఆయనతో నీవు ఇలాగున పలకగలిగితే ఎంత మంచిది. ప్రభువా, నా నోటి మాటను సరిచేయండి ఆయన. ఇదిగో నేను నిన్ను పై పెదవులతోటే కాకుండా నా హృదయాంతరంగములో నుంచి నేను స్తుతించినట్లు, నా నోటి మాట ద్వారా ఒకరిని దూషించేటువంటి వ్యక్తిని ఉండకుండా ఒకరిని ఆశీర్వదించే వ్యక్తిగానే ఉండునట్లు
ఆ నోటి మాటను నీవు సరిచేయు. నా నాలుకను నేను నా స్వాధీనంలో ఉంచుకున్నట్లు నీ కృప చూపుము నాయన అని నీవు దేవునితో మనం చేయగలిగితే ఎంత మేలు, ఎంత ఆశీర్వాదకరం. చివరిగా ఇది నాన్న నీకే ఒక ప్రశ్న. ఈరోజు దేవుడు నీ నాలుకను పరిశీలిస్తే ఆయన ఏమని సాక్ష్యం ఇచ్చేటువంటి వాడై ఉన్నాడు. ఇదిగో ఈ నా బిడ్డ తన నోటి మాట ద్వారా అనేకులను ఆశీర్వదించినటువంటి వాడై ఉన్నాడు అని సాక్ష్యం ఇవ్వగలుగుతాడా? లేకుంటే ఆ నోటి ద్వారా ఎందరినో తప్పుగా దూషించాడు, ఎందరికో మాట ఇచ్చి తప్పినటువంటి వాడై ఉన్నాడు, ఎంతగానో అబద్ధములు పలికినటువంటి వాడై ఉన్నాడు అని సాక్ష్యం ఇచ్చేటువంటి వాడై ఉన్నాడా? ఈరోజు నోటి మాట ఎలా ఉన్నదో ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీ నోటి మాటను ఆయనకు అప్పగించి ఆయనతో నువ్వు ఒక మాట పలకగలిగితే నీకు బహుదీవెనకరం. దేవుని వాక్యం తెలియచేయండి. ఇది నాన్న నీ నోటి మాటను మార్చు అని కాదు నీవు దేవుని యొక్క పలకాల్సింది. దేవా ఇదిగో నా హృదయాన్ని మార్చు. ఎందుకంటే దేవుని వాక్యము తెలియజేయుచున్నది, నీ హృదయము నిండి ఉండు దానిని బట్టియే నీ నాలుక మాట్లాడేటువంటిగా ఉన్నది. అందుకనే మనం ఆయన పాదముల చెంత చేరినప్పుడు మన నోటి మాటను మార్చమని కాదు, నా హృదయాన్ని మార్చమయ్యా అని ఆయన వద్ద మనం చేయగలిగిన ఎడల నీవు ఆశీర్వదించబడేటువంటి వ్యక్తి అయి ఉంటావు. నీ శరీరాన్ని నీ స్వాధీనమందు ఉంచుకున్న వ్యక్తివై ఉండవు. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.